టీమిండియా మహిళా వైస్ కెప్టెన్ భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంథన తన పెళ్లిని ఇటీవలే రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో నవంబర్ 23న స్మృతి మంథన పెళ్లి జరగాల్సి ఉండగా అది కాస్త రద్దయింది. పెళ్లి రద్దయిన తరువాత ఆమె పలు ఒత్తిడులకు గురైంది. అయితే తాజాగా ఆమె తన గోల్ భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై తన దృష్టి అంతా క్రికెట్ పైనే పెట్టనున్నట్లు ప్రకటించింది. దేశం కోసం ఆడడమే తన లక్ష్యమని పేర్కొంది. శ్రీలంకతో T20 సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన స్మృతి అమెజాన్ సంభవ్ సమ్మిట్ కు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను క్రికెట్ ను ప్రేమించినంతగా మరే దానిని ప్రేమించలేను అని స్మృతి మంథన తెలియజేసింది. భారత జట్టు 2025 మహిళల ప్రపంచ కప్ గెలుపొందడంలో స్మృతి మంథన కీలకం. వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత స్మృతి మంథన పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రియుడు మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నవంబర్ 23న పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాస్త రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంథన సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత తొలిసారిగా ఆమె బయటకొచ్చారు. అమెజాన్ సంభవ్ సమ్మిట్ కు హాజరైన ఆమె తన లక్ష్యాలు, క్రికెట్ పట్ల తనకున్న అమిత శక్తిని తెలియజేశారు. వన్డే ప్రపంచ కప్ గెలుచుకోవడం అనేది ఎన్నో ఏళ్ల శ్రమ. నాకు చిన్నప్పటి నుంచే బ్యాటింగ్ అంటే పిచ్చి. నన్నెవరూ అర్థం చేసుకోలేదు అంటూ అమెజాన్ సంభవ్లో వెల్లడించారు. నాకు క్రికెట్ అంటే ప్రాణం. నేను క్రికెట్ కన్నా ఎక్కువగా మరేదాన్ని ప్రేమించలేను. బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా దేశం కోసం మైదానంలోకి దిగినప్పుడు మనసులో ఎలాంటి ఇతర ఆలోచనలు ఉండవు. భారత జెర్సీని ధరించినప్పుడు దేశం కోసం మ్యాచ్ గెలవాలనే కోరిక మాత్రమే ఉంటుంది. జెర్సీ వేసుకోగానే మన సమస్యలన్నీ పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అనే బాధ్యత మనపై ఉంటుంది. భారత జట్టుకు ఆడడం గొప్ప గౌరవం. చిన్నప్పటి నుంచే నాకు బ్యాటింగ్ అంటే పిచ్చి. ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు. మనసులో మాత్రం ప్రపంచ ఛాంపియన్ అని పిలిపించుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇన్నాళ్లకు ఆ కళ నెరవేరింది. ప్రపంచ కప్ మాకు ఎన్నో ఏళ్ల శ్రమ అంటూ స్మృతి మంథన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక భారత జట్టులో ఉండే విభేదాలపై కూడా స్మృతి మంథన స్పందించారు. శ్రీలంకతో T20 సిరీస్ కు సభ్యుల ఎంపిక విషయంలో జరిగిన వాదనలపై ఆమె, నేను వాటిని సమస్యలుగా చూడను. ఎందుకంటే అందరూ దేశం కోసం గెలవాలని కోరుకుంటారు. గెలవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే మా మధ్య చర్చలు లేదా వాదనలు లేకపోతే మేం మైదానంలో గెలవలేం. ఏదైనా విషయంపై విభేదిస్తున్నామంటే మ్యాచ్ గెలవడానికి మాకు తగిన